సంబంధించి మొదటి టన్నెల్కు సంబంధించి 500 మీటర్లు, రెండవ టన్నెల్కు సంబంధించి 7 కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అన్నటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. రెండవ టన్నెల్లో త్రవ్వినటువంటి మట్టి అంటే దగ్గర 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మొదటి టన్నెల్ చివరి భాగాన మరి దాన్ని అక్కడ పెట్టడం వల్ల ఈ రోజు ఆ 2 లక్షల క్యూబిక్ మీటర్లు ఆ యొక్క మొదటి టన్నెల్ లో ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా తొలగించకుండానే నీరు విడుదల సాధ్యం కాదనే విషయం, ఆ పరిజ్ఞానం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు లేదా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ యొక్క వెలిగొండకు సంబంధించినటువంటి రెండవ టన్నెల్లో 12వ కిలోమీటర్ దగ్గర ఏదైతే మరి యొక్క యుఎస్ఏ నుంచి తీసుకొచ్చినటువంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది చెడిపోయి బయటికి తేలేనటువంటి పరిస్థితి ఉంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా దాని పని లేకుండా బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంటే నువ్వు తాడేపల్లి రాజప్రసాద్ లో మొద్దు నిద్రపోయి ఆ యొక్క 12వ కిలోమీటర్లో రెండవ టన్నెల్లో ఉన్నటువంటి ఆ టీబీఎం ని బయటికి తీసుకురాకుండా నీరు విడుదల సాధ్యం కాదు అనే విషయం కూడా ఆ జ్ఞానం కూడా మరి నీకు లేకుండానే మాట్లాడుతున్నావా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఇంకా 30% బెంచింగ్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, ఎందుకంటే చాలా స్లో మోషన్ లో చేయాలి. ఎందుకంటే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటి పని రెండవ టన్నెల్లో ఇంకా 50,000 నుండి 1,00,000 క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు ఏదైతే తొలగించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా డ్రిల్ చేసుకుంటూ బ్లాస్టింగ్ చేసుకుంటూ చాలా స్లోగానే జరిగేటువంటి పని. దగ్గర స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తే 6 నెలలు లేదా సంవత్సరం పట్టేటువంటి పరిస్థితి. అటువంటి పనిని 5 సంవత్సరాల్లో మొద్దు నిద్రపోయి పని చేయకుండా ఈ రోజు నీరు విడుదల చేయడం సాధ్యం కాదనే విషయం మరి ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి.